వస్తున్నాడు అబ్బాయి వస్తున్నాడు. ఇక మొదలెడదామా? వెల్కమ్ టు అవర్ ఛానల్. మనీ అండ్ అలాగే బంగారం, ఇంక ఈ రెండు కాంబినేషన్ లో తీసుకొని మూవీని తీసుకెళ్లాలంటే ఓన్లీ నాకు తెలిసినంత వేలో అయితే మనకి హర్రర్ గానీ ఏదైనా సస్పెన్స్ గా అయితే మూవీని చాలా ముందుకెళ్తాయి. ఇలాంటి స్టోరీలు అనేది మనం చాలా మంచి స్టోరీలు అనేది ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ ఈ స్టోరీలు నేను పక్కన పెట్టండి అయ్యా, బట్ వాటితో మళ్ళీ మూవీ తీయాలనుకుంటే ఖచ్చితంగా కామెడీనెస్ అనేది ఎక్కువ ఇన్బుల్డ్ చేసి ఉండాల్సి వస్తుంది. సో అలా తీసుకున్నటువంటి మూవీ మారుతి సుబ్రహ్మణ్యం. సో ఇంతకీ మారుతి సుబ్రహ్మణ్యం మూవీ అనేది ఎలా ఉంది అనే డీటెయిల్స్ అని మాట్లాడుకునే ముందు కొత్త యూజర్స్ అనేది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ అని చేసుకోండి. సో ఫర్దర్ అప్డేట్స్ అని మనకి నోటిఫికేషన్ ద్వారా రావాలంటే పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ మీద ట్యాప్ చేసుకున్నామా. నేను చేసే ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. సో ఇక్కడ రావు రమేష్ గారి క్యారెక్టర్ని ఇన్బిల్డ్ చేసే పద్ధతే ఫ్యాబులస్ గా ఉంది. సో ప్రతి ఒక్క ఆడియన్స్ కి రీచ్ అయ్యేటట్టు తన క్యారెక్టర్ ని ఫస్ట్ నుంచి డోస్ పెంచుతూ 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 ముందు తీసుకొస్తారు. సో ఆ పెంచేది కూడా మనకి కామెడీ అనేది చాలా బాగా యాడ్ చేశారు. సో కంప్లీట్లీ మూవీ అనేది స్టోరీ పట్టాలెక్కిందిరా బై, స్టోరీ స్టార్ట్ అవుతుంది, మైండ్ మొత్తం స్క్రీన్ మీద పెట్టి చూద్దాం అనే టైంకి ఇంకా కంప్లీట్ టక 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 స్టోరీ అనేది పైకి వెళ్ళిపోతుంటది. సో ఈ స్టోరీ టక 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 వెళ్ళే టైంలో ఏంటంటే కామెడీనెస్ అనేది కొంచెం తీసి పక్కన పెట్టారమ్మా. సో ఎందుకంటే స్టోరీ ఆడియన్స్ ఎక్కాలి కాబట్టి కామెడీ అనేది పక్కన ఉండాలనుకున్నారు. బట్ ఆ స్టోరీ అనేది కొంచెం ల్యాగ్ గా ఉంటే ఆ కామెడీ కూడా ల్యాగ్ పోయేసరికి స్టోరీ అనేది అలా అయిపోయింది. సో ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అట్లా అయిపోయి. చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ అనేది పికప్ పాయింట్ చాలా అంటే చాలా బాగుంది మూవీకి. తర్వాత క్యారెక్టరైజేషన్, ఇంట్రడక్షన్ కానీ అంతా బాగుంది. రావు రమేష్ గారి లుకింగ్ అనేది, తన ఐడియాలజీ కానీ, తన మాట తిరిగి ఇచ్చే టైమింగ్ కూడా ఎక్సలెంట్ గా ఉంది. బట్ స్టోరీ లైన్ ఏదైతే మనకి ఆడియన్స్ కి చెప్పాలనుకున్నారో ఆ టైంలో అనేది కొంచెం ఎంగేజింగ్ అయితే మూవీ అయితే నడిచింది. సో ఇంటర్వెల్ బ్లాక్ అనేది కొంచెం ట్విస్ట్ గా అనుకున్నారు, బట్ ఫ్యామిలీ ఆడియన్స్ కి అయితే మంచి ట్విస్ట్ అనిపిస్తుంది. బట్ ఆల్ ఓవర్ మూవీస్ అన్ని చూసేసి మనం ఇలాంటి మూవీ చూడాలంటే మాత్రం మనకి కొంచెం ఎక్కదు. సో అది పక్కన విషయం. సో ఫ్యామిలీ ఆడియన్స్ అనేది మూవీ అనేది బాగుంటుంది. సో కంప్లీట్లీ ఎంటర్టైనర్ ఎలా అంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయితే మూవీని అయితే మనం అయితే కేటగిరీగా తీసుకోవచ్చు. సో కంప్లీట్లీ ఇందులో రావు రమేష్ గారి యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లోనే ఉంది. తను ఇచ్చే టైమింగ్ డెలివరీ ఏదైతే ఉందో అది మాత్రం సూపర్ బోయ్. సో కామెడీనెస్ అనేది జనరేట్ అవడానికి చాలా తక్కువ గ్యాప్ లోనే మనకి కామెడీ అనేది పిచ్ అయిపోతుంది ఈజీగా. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకి ఫుల్ కామెడీ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి మూవీ టీం అనేది వర్క్ చేశారు. సో వాళ్ళ ఎఫెక్ట్స్ మాత్రం 100% అయితే జరిగింది. వాళ్ళు ఎక్కడైతే ఇది పేలుతుంది అబ్బాయి అనుకుంటారో అది ఖచ్చితంగా పేలింది. సో తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. కంప్లీట్లీ ఏదైతే కామెడీని పక్కన పెట్టి మనకి మూవీని ఎక్కియాలనుకుంటారో అక్కడ మాత్రం కొంచెం తగ్గారు అనుకోవాలి. సో ఇంకా కంప్లీట్లీ చూసుకున్నట్లయితే మూవీ స్టోరీ అనేది మనం ఎక్కడ రివీల్ చేయం ఇప్పుడు దాకా. సో కాబట్టి ఇందులో కూడా స్పాయిలర్స్ ఏముంటాం. మూవీ అనేది ఆన్లైన్ లో వాచ్ చేయొచ్చా లేకపోతే ఆన్ స్క్రీన్స్ మీద వాచ్ చేయొచ్చు అంటే మూవీ అనేది ఒకవేళ మీరు ఆన్ స్క్రీన్స్ మీద చూసేసిన ఇప్పుడున్న క్రౌడ్ ఉన్న మూవీస్ అన్ని చూసేస్తానంటే వన్స్ ట్రై చేయొచ్చు. మూవీ అనేది బాగుంది. సో ఇంకా రేటింగ్ ఎంత ఇస్తావు అంటే నేనైతే 5కి 2.7 ఇస్తాను కంప్లీట్లీ. ఎందుకంటే ఈ మూవీలో నాకైతే స్టోరీలు అనేది పెద్దగా ఎక్కలేదు. సో ఎప్పుడు ఉండే రొటీన్ పాయింటే కదా, ఇలా తీస్తే మనకి జస్ట్ మూవీ అంటారే తప్ప ఇప్పుడు వస్తున్న రేస్ లో పాల్గొనే మూవీ అంటారు. సో ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే జస్ట్ తీసేమన్న పేరుకి తీయకూడదు, మూవీ అనేది నిలిచిపోయేటట్టు తీయాలని నేను కోరుకుంటాను. సో చిన్న చిన్న మూవీసే కదా బ్రో, లైట్ తీసుకోవచ్చు. చిన్న చిన్న మూవీస్ ఇప్పుడు బిగ్గెస్ట్ సీట్లు కూడా కొడుతున్నాయి. సో కంప్లీట్లీ ఏంటంటే ఇలాంటి మూవీస్ అని నేనైతే ఎక్స్పెక్ట్ చేయను. బట్ ఇదైతే టైం పాస్ వాచబుల్ మూవీస్ అయితే నేనైతే చెప్తాను కంప్లీట్లీ. సో నా రేటింగ్ వచ్చి 5కి 2.7 ఇస్తాను. సో మీరు మూవీ చూసారా చూడకపోతే వన్స్ వాచ్ చేసేయండి. మూవీ అనేది మీకు ఎక్కడ బోరింగ్ అనేది ఉండదు. కంప్లీట్లీ నేను చెప్పిన స్టోరీలు అనిపించేసేటప్పుడు తప్ప. సో ఒకవేళ మీరు అది కూడా బాగా ఎంజాయ్ చేశారంటే మీ అదృష్టం అని చెప్పాలి. సో కంప్లీట్లీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ అనేది చేసుకొని మూవీ చూసిన వాళ్ళకి ఎంత కామెంట్ చేసిన కామెంట్ అండి చూడండి, వాళ్ళందరికీ ఒక యూస్ఫుల్ గ్యాజెట్ లాగా యూజ్ అవుతుంది. సో అండ్ మోర్ అడిషనల్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న కింద లైక్ బటన్ క్లిక్ చేసి ఫోన్ పక్కన పెట్టి మూవీకి వెళ్ళండి.